హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో ట్రేడ్ రీజన్స్, లైవ్ లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయో కూడా చెక్ చేసుకుందాం. రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వస్తుంది, డైలీ ఇలాంటి వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి దానివల్ల మీకే ఫ్రీ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇక్కడ నిఫ్టీలో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు చూస్తే ప్రీవియస్ 9th రోజు యొక్క కరెంట్ డే హైని బ్రేక్అవుట్ చేసింది ఈ రోజు క్యాండిల్. ప్లస్ మదర్ క్యాండిల్ని కూడా బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. కాబట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసాము. రీసెంట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి టార్గెట్ లాగా పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నిఫ్టీలో ఇంత టార్గెట్ వస్తుంది, 1:2.8 రిస్క్ రివార్డ్ రేషియో వస్తుంది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ జరిగిందని చూద్దాం, ఇది టార్గెట్ హిట్ అవుతా లేదా. ప్లస్ అడిషనల్గా నేను ఫరెక్స్ మార్కెట్స్ అన్ని నేను 1 అవర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తాను. 1 అవర్ టైం ఫ్రేమ్లో చూడండి, మనకు గోల్డ్లో ఇది ఆల్రెడీ నేను ఎంట్రీ రావచ్చు, ఈ బ్రేక్అవుట్ జరుగుతుందని మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేశాను. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వని వాళ్ళందరూ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మన ఆపర్చునిటీస్ వచ్చిన వెంటనే కూడా మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దానివల్ల మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీకు ట్రేడింగ్ యొక్క నాలెడ్జ్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇది బ్రేక్అవుట్ జరిగింది. ఆల్మోస్ట్ 1:2.5 రిస్క్ రివార్డ్ రేషియోతో ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గర దాకా వెళ్ళి రివర్స్ వచ్చింది. 130కి మనం పడుకొని ఉంటాం కాబట్టి నేను టార్గెట్ స్టాప్ లాస్ పెట్టేశాను. ఎగ్జిట్ అనేది అవ్వలేదు. కాకపోతే చూద్దాం. నేను కాకపోతే 50% క్వాంటిటీ మాత్రము 5050 దగ్గర ఆల్మోస్ట్ 5000 ఇక్కడ 5050 దగ్గరలోనే నేను ఎగ్జిట్ అనేది అయిపోయాను. హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ మాత్రం ఇప్పుడు లైవ్లో ఉంది. చూద్దాం టార్గెట్ హిట్ అవుద్దా, లేదంటే మళ్ళీ బ్రేక్ ఈవెన్లోకి వస్తుందా. హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఏమో 5050 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా మిగిలిన ఉన్న క్వాంటిటీ ఏం చేశాను, బ్రేక్ ఈవెన్లో పెట్టేశాను. ఒక రివర్స్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయిపోతుంది. దానివల్ల మనకి రిస్క్ ఏమి ఉండదు. కాబట్టి ఇట్లా మీరు పొజిషన్స్ని మేనేజ్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు రిస్క్ అనేది తగ్గిపోద్ది. కరెన్సీ పేర్స్లో వచ్చేసి యూఎస్డి జేపీవై 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకు చూడండి సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసింది. కాకపోతే ఏ ప్యాటర్న్తో బ్రేక్ డౌన్ చేసింది, ఎం షేప్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ చేసింది. ఎం షేప్ ప్యాటర్న్ అనేది కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్ కాదు, రివర్సల్ చార్ట్ ప్యాటర్న్. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోలేదు. ప్లస్ అడిషనల్ ఇక్కడ మనం ఎంట్రీస్ ఏం ప్లాన్ చేద్దాం, ఇక్కడ ఏమైనా డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అయినా, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అయినా, లేదంటే ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ బుల్లిష్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ ఏది వచ్చినా కూడా ఎంట్రీస్ అనేది ప్లాన్ చేద్దాం. కాకపోతే ఇక్కడైతే మనం ఎంట్రీస్ అనేది తీసుకోలేదు. యూఎస్డి జేపీఐలో యూరో యూఎస్డీలో వచ్చేసి 1 అవర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ ఫామ్ అవుతుంది. మంచిగా కొంచెం సేపు మంచిగా కన్సల్టేట్ అయ్యి బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, ఈవినింగ్ వరకు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చేసి ఇక్కడ దాకా పెట్టుకోండి. ఇది జీబీపీ యూఎస్డీ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ నేను ఎంట్రీ ప్లాన్ చేశాను. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో కోసం వెయిట్ చేస్తున్నాను. చూద్దాం టార్గెట్ హిట్ అవుతా, స్టాప్ లాస్ హిట్ అవుతా. గ్రూప్లో నేను టెలిగ్రామ్ గ్రూప్లో నేను మెన్షన్ చేస్తాను. యూఎస్డీ సిహెచ్ఎఫ్లో ఆల్రెడీ ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగింది. కాకపోతే నేను ఇక్కడ ఎంట్రీ అనేది మిస్ అయ్యాను. ఎంట్రీ ఏం తీసుకోలేదు. ఇక్కడ కూడా ఒకవేళ ఇక్కడ దాకా వచ్చి ఏమైనా బుల్లిష్ చార్ట్ ప్యాటర్న్స్ ఫామ్ చేసినా అనుకోండి, ఇక్కడ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేద్దాం. ఇందులో అయితే నేను ఏం ఎంట్రీ అనేది లేదు నాది. ఏయుడి యూఎస్డీ వచ్చేసి 1 అవర్ టైం ఫ్రేమ్లో డబల్ టాప్ ఫామ్ చేసింది. ఇది కొంచెం రిస్కీ ట్రేడ్ వచ్చేసి, ఇది ట్రేడింగ్ ఫర్ ఓన్లీ రిస్కీ ట్రేడర్స్కి మాత్రమే. 1:2.5 రిస్క్ రేషియోతో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాను. చూద్దాం టార్గెట్ హిట్ అవుతా లేదా. యూఎస్డీ క్యాడ్లో వచ్చేసి 1 అవర్ టైం ఫ్రేమ్లో మంచిగా ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ చేసింది, సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసింది, ఒక జోన్ని. కాబట్టి ఎంట్రీ ప్లాన్ చేశాను. ఇక్కడ క్యాండిల్ క్లోజింగ్ ఎంట్రీ ప్లాన్ చేశాను. క్యాండిల్ యొక్క హై వచ్చేసి స్టాప్ లాస్, ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి టార్గెట్ అనమాట. ఆల్మోస్ట్ మనకు 1:3.77 టార్గెట్ వచ్చింది. చూద్దాం, బిగ్ టార్గెట్ హిట్ అవుతా, ఫుల్ హ్యాపీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంట్రీ మాత్రమే మన చేతిలో ఉంటుంది. టార్గెట్ హిట్ అవుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా అనేది మనకు సంబంధం లేదు. ఎంట్రీ తీసుకునే దాకానే మనం అనలైసిస్ అనేవి చేయాలి. ఎంట్రీ తీసుకున్న తర్వాత ప్యూర్ టార్గెట్ స్టాప్ లాస్ కోసమే వెయిట్ చేయాలి. పొజిషన్స్ని కొంచెం ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం కాకుండా టార్గెట్స్ని, స్టాప్ లాస్ని తగ్గించడం, పెంచడం మాత్రమే చూడాలి. ఎన్జెడ్యూఎస్డీలో మనకు బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. మనం ఎంట్రీ ప్లాన్ చేసాము. ఎంట్రీ తీసుకునే టార్గెట్ హిట్ అయినా కూడా నేను గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో మెన్షన్ చేశాను. నేను ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్న వెంటనే టార్గెట్ స్టాప్ లాస్ పెట్టేస్తాను. కాబట్టి ఈరోజు మార్నింగ్ లేచి చూసేసరికి టార్గెట్ హిట్ అయి ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు ముందు రోజు నైట్ ఎంట్రీస్, టార్గెట్, స్టాప్ లాస్ అన్ని పెట్టిన తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే టార్గెట్ హిట్ అయ్యి మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మీకు ఆ రోజు వచ్చే మోటివేషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రాడినరీ అండి. కాబట్టి ఎప్పుడైనా కూడా మార్కెట్లో మీరు చూస్తున్నారని మార్కెట్ పెరగడం తగ్గడం అనేది చేయదు. మీరు ఎంట్రీస్ తీసుకొని టార్గెట్ స్టాప్ లాస్ పెట్టి వదిలిపెట్టేస్తే అది టార్గెట్ అయినా స్టాప్ లాస్ అయినా వస్తుందండి కంపల్సరీ. కాబట్టి కొంచెం పేషెన్స్గా వెయిట్ అనేది చేయండి. బీటీసీ యూఎస్డీలో ఇక్కడ చూస్తే మీకు ఎగ్జాక్ట్లీ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇది బ్రేక్అవుట్ జరిగితే మాత్రం మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయండి. ఇక్కడ దాకా టార్గెట్ అనేది పెట్టుకోండి. ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ జరిగింది, ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగితే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేద్దాం. సేమ్ ఈథెరియం యూఎస్ డాలర్లో కూడా ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్ చేసింది అనుకోండి, అప్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేద్దాం. లేదంటే ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ చేస్తే ఇక్కడ డౌన్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేద్దాము. మీరు ఒక పని చేయండి, నేనేమో ఎంట్రీ తీసుకోమని చెప్పట్లేదు, ఇది ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మీరు ఒకసారి 1 మంత్ దాకా మన వీడియోస్ చెక్ చేయండి. టార్గెట్స్ ఎట్లా హిట్ అవుతున్నాయి, స్టాప్ లాస్ ఎట్లా హిట్ అవుతున్నాయి, మనం ఇచ్చిన లెవెల్స్కి ప్రైస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుందని చేస్తే
దానివల్ల మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతది. ఏదో నేను ఇప్పుడు చెప్పాను కదా! మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి దానివల్ల మీకు వచ్చేది ₹1 కూడా లేదు. కాబట్టి కంపల్సరీ టైమ్ ఇన్వెస్ట్ చేసి ఒక 1 మంత్ చెక్ చేయండి. మన లెవెల్స్ ఎట్లా వర్కౌట్ అవుతున్నాయని. మనది ఇన్‌స్టాగ్రామ్ 20,000 ఫాలోవర్స్ ఉన్నది. హ్యాక్ అయింది. డిలీట్ చేసేసాను. కాబట్టి న్యూ ఇన్‌స్టాగ్రామ్ అనేది క్రియేట్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ట్రేడింగ్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా వీడియో కావాలనుకుంటే పర్టిక్యులర్‌గా కామెంట్ అనేది చేయండి. దానిలో ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఈజ్ షరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.